నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హాయ్ బాలు. హాయ్ స్వర్ణ. ప్రస్తుతానికి దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ గడ్డు కాలం అనుభవిస్తుందని గత కొన్ని సంవత్సరాలుగా మనం చూడొచ్చు, రైట్? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయినప్పటికీ అసలు ఆ పేరు ఊరు లేకుండా పోయింది కాంగ్రెస్. అంటే ఇన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్కి, ఎన్నో ఎత్తుగడలు వేసిన కాంగ్రెస్కి ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలియదా? సింపుల్గా ఆ పార్టీ తుడిచిపెట్టే పరిస్థితి వరకు తెచ్చుకుంది అని అంటే కొంతమంది ఒక్కొక్క క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉంటారు, ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఏం చేశారు కాంగ్రెస్ పెద్దలు అంటూ. సో ఇప్పుడు మళ్ళీ పుంజుకోవడానికి ఓ పక్క జోడో యాత్ర అంటూ రాహుల్ గాంధీ తిరుగుతున్నారు, యువ సంఘర్షణ అంటూ ప్రియాంక గాంధీ తన వంతు తన ప్రయత్నం చేస్తున్నారు. అదే నిన్నటి సభ సరూర్ నగర్లో జరిగింది యువ సంఘర్షణ పేరుతో. మీరేం చెప్తారు? టైం, కాలం అంటే ఏంటంటే మనకి ఉచ్చ స్థితి, నీచ స్థితి, లేకపోతే ఉచ్చ స్థితి లేకపోతే కింద స్థితి అని ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క సంఘటనకి ఉంటూ ఉంటుంది. అదే కాంగ్రెస్కి కూడా జరిగింది. ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాదాపుగా 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ రూలింగ్ ఒకటే ఉంది, ఇంకా వేరేది ఎక్కడ లేదు. మధ్యలో జనతాదళ్ వచ్చి దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా చాలా కొద్ది కాలం. ఎప్పుడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారి నాయకత్వంలో జనతా పార్టీ దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీగా దానికి రూపాంతరం చెందిన తర్వాత వాళ్ళ ఇద్దరి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ చాలా ర్యాపిడ్ గ్రోత్ కాదు కానీ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మార్క్ ఆఫ్ పాలిటిక్స్, వాళ్ళ మార్క్ ఆఫ్ గవర్నెన్స్ని నిరూపించుకున్న తర్వాత అక్కడ నుంచి కాంగ్రెస్ యొక్క ప్రభావం తగ్గిపోయిందని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే దాని తర్వాత ఎక్కడ కూడా కాంగ్రెస్ ఎక్కడ రూలింగ్లోకి రాలేదు. 2 సార్లు యూపీఏ గవర్నమెంట్, ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడాను మొత్తం మరకలమయం, ఎక్కడ చూసుకున్నా కానీ అవినీతి, అన్యాయం, అక్రమం, స్కాముల్లో బాగా కూరుకుపోయింది. ఆ యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో పేరుకు మాత్రం మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ కూడాను రబ్బర్ స్టాంప్ ప్రైమ్ మినిస్టర్గా ఆయనకి ముద్ర వేయించుకొని రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకొని కూడాను రెండోసారి మొదటి తడవలో ఉన్నటువంటి ఈ స్కాములు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి చాలా కోల్ స్కామ్ కావచ్చు, లేకపోతే అప్పట్లో జరిగినటువంటి చాలా స్కాములు జరిగినాయి. కామన్వెల్త్ గేమ్స్కి కావచ్చు, రకరకాల స్కాములు. ఈ స్కాములన్నీ మళ్ళీ ఎక్కడ రాహుల్ గాంధీ నెత్తికి చుట్టుకుంటాయని సోనియా గాంధీ భావించి రాహుల్ గాంధీకి అవేమీ అంటకుండా ఉండడం కోసం మళ్ళీ రెండోసారి కూడా మన్మోహన్ సింగ్నే ప్రైమ్ మినిస్టర్ చేసింది సోనియా గాంధీ. సో అంటే నువ్వన్నట్టుగా ఖచ్చితంగా చాలా పెద్ద బుర్రలే ఉన్నాయి. కపిల్ సిబాల్ కావచ్చు, లేకపోతే దిగ్విజయ్ సింగ్ లాగా కావచ్చు, గులాం నబీ ఆజాద్ కావచ్చు, హేమా హెమీలు ఉన్నారు. ఎందుకంటే దేశాన్ని, రాష్ట్రాలకి సీఎంలు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళందరూ. సో ఇటువంటి సందర్భంలో ఏమవుతుందంటే కాలక్రమేణా వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, కొత్త రక్తం రావచ్చు, దేశంలో ఇంతకాలం జరిగిన తర్వాత ఒక మార్పు ప్రజల్లో కోరుకుంటున్నారు అనుకోవచ్చు. లేకపోతే బీజేపీ, చెప్పాను కదా, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారి యొక్క స్టాంప్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రెసిడర్స్ తర్వాత వీళ్ళకి యాసిడర్స్గా వీళ్ళకి ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కంప్లీట్గా మారిపోయింది టెండెన్సీ మొత్తం. ఈయన యొక్క దూకుడు స్వభావం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ప్రజలకి ఏమి కావాలో ఏం చేసినా కానీ, అంటే ఒక కరప్షన్ ఉన్నా కానీ దాని మీద పెద్దగా ఎవరి మీద ఒక అధికారి మీద యాక్షన్ తీసుకోకపోవటం, ప్రజలకి ఏమంటాం మరి క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా కానీ ఎవరి మీద పట్టించుకోకపోవటం, అంటే ఒక లూజ్ అండ్ లైట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ నడిచింది. ఎప్పుడైతే నీకు వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, అల్లర్లకు సంబంధించి ప్రధానంగా, మరో పక్కన దేశభక్తికి సంబంధించి ప్రధానంగా వీళ్ళు టార్గెట్ తీసుకొని బోర్డర్స్ స్టేట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చాలా పటిష్టం చేయటము. మనకి ఇంతకు ముందర తీసుకున్నట్లయితే మనకి సైన్యానికి పెద్దగా మనకి బడ్జెట్ ఫండింగ్లో ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు మనకి సైన్యానికి అంటే డిఫెన్స్కి సంబంధించి దాదాపుగా 1/3 బడ్జెట్ మనకి డిఫెన్స్కి పెడుతున్నారు. సో ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఏమైనాయంటే, ఓహో అంటే పరిపాలన అంటే ఇట్లా ఉంటుంది కావాలా, దీనికి కేటాయిస్తే మనకి ఇట్లా ఉంటుంది కావాలా. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక అల్లర్లు కానీ, బాంబ్ బ్లాస్ట్లు కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ చాలా వరకు తగ్గిపోయినాయని చెప్పుకోవాలి. దీని ఎఫెక్ట్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద కనిపిస్తూ వచ్చింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ లైమ్లైట్లోకి వచ్చిన తర్వాత స్వయంకృత అపరాధాలు అంటాము, రాహుల్ గాంధీ చేసుకున్న కొన్ని స్వయంకృత అపరాధాలు, చులకన అయిపోవటము, ఇట్లా చేసి రాహుల్ గాంధీకి అంత చరిష్మా లేకపోయింది. ప్రియాంక గాంధీని ఒక జూనియర్ ఇందిరాగాంధీగా
పొగిడేవారు. అటు పార్టీలో కానీ ఇలా కాంగ్రెస్ పార్టీలో కానీ దేశం మొత్తం అట్లాగే అనేవాళ్ళు. అయినప్పటికీ కూడాను వీళ్ళకి ప్రధానంగా వీళ్ళ కంచుకోటలుగా ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని ఉంటాయి. ఉత్తరప్రదేశ్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి, ఇటు కర్ణాటకలో దక్షిణ కర్ణాటక ప్రధానంగా గుల్బర్గా, బళ్ళారి ఇట్లాంటి కొన్ని ప్రదేశాలు కాంగ్రెస్కి ఇవన్నీ కంచుకోటలు. రాను ఈ కంచుకోటలకు మొత్తం బీటలు వారిపోయింది. అక్కడ కూడా గెలవలేని పరిస్థితి అయిపోయింది. మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళకి కొన్ని మచ్చలు మరకలు పట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటాం. గులాం నబీ ఆజాద్ అక్కడ ఉన్నప్పటికీ కూడాను ఆయన తదనంతరం అక్కడ ఫరూక్ వాళ్ళు రావటము కాంగ్రెస్ పార్టీ మొత్తం దెబ్బతింటుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ బీటలు వారినటువంటి కోటకి ప్యాచ్ వర్క్ చేయడం కోసం మళ్ళీ ప్రియాంక గాంధీ లైన్లోకి వచ్చింది అనుకోవాలి. ప్యాచ్ వర్క్ అనేది ఎందుకన్నారంటే ఒకసారి పగిలిన అద్దం మనం అతికించలేము. ఒకవేళ అతికించినా కానీ అతుకు లేకపోతే ఆ మరక మచ్చ కనిపిస్తూనే ఉంటుంది. ఆ ప్యాచ్ వర్క్ని చేసుకుంటూ మళ్ళీ ప్రియాంక గాంధీ వచ్చింది. ప్రియాంక గాంధీ ఎందుకు సోనియా గాంధీ రావచ్చు కంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు, ప్రధానంగా సోనియా గాంధీ మీద ఉన్నటువంటి ఆ ఫారినర్ ముద్ర ఏదైతే ఉందో, ఎంత మంచిగా మాట్లాడినా ఎంత మంచిగా పార్టీని నడిపించాలని అనుకున్నా కానీ ఆ మచ్చ ఉంటుంది. కానీ గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులుగా అటు రాహుల్ గాంధీకి కావచ్చు, అటు ప్రియాంక గాంధీ కావచ్చు, వీళ్ళిద్దరికీ ఈ ఫారినర్ ముద్ర పడదు. ఎందుకంటే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ కొడుకులుగా పిల్లలుగా వీళ్ళిద్దరికి పేరుంటుంది. అటు రాహుల్ గాంధీ తన ప్రయత్నం తను చేసినప్పటికీ కూడాను ఇందాక నువ్వున్నట్టుగా భారత్ జోడో యాత్రతో దేశం మొత్తం వాక్ మ్యారథాన్ పాదయాత్ర చేశాడు. అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఎన్నికలు నిన్న కర్ణాటకలో కూడా ప్రియాంక గాంధీ తన యొక్క ముద్రను చూపించుకుంది. ఇప్పుడు రాబోయే తెలంగాణ ఎలక్షన్స్లో నిన్న సరూర్ నగర్లో మాట్లాడుతూ కొన్ని ప్రత్యేకమైన హామీలు కుప్పించి వెళ్ళిపోయింది. ఏంటంటే ప్రధానంగా నిరుద్యోగులకు 4,000 రూపాయలు, ఇంతకుముందు 2,000 రూపాయలు ఉండేటువంటి నిరుద్యోగ భృతి దాన్ని 4,000కు చేస్తామంటున్నారు. అట్లాగే ఈ తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి కేసీఆర్ అంటే ఆ తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేకపోవటం, ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి తెలంగాణలో కాస్త ప్లస్ పాయింట్స్ అని. దాంతో రేవంత్ రెడ్డి రావటం, రేవంత్ రెడ్డి యొక్క దుడుకు స్వభావంతో కాస్త కాంగ్రెస్ కాస్త గట్టిగానే ఉందనుకోవాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా నిన్న కొన్ని వాగ్దానాలు చేశాడు, హామీలు ఇచ్చాడు. వీళ్ళు కాంగ్రెస్గా హయాం ఒకవేళ తెలంగాణలో గెలిస్తే ఆడపిల్లలందరికీ ఎలక్ట్రికల్ వాహనాలు ఇస్తామంటూ, అదేవిధంగా ల్యాప్టాప్లు ఇస్తామంటాము. సో ఇవన్నీ నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి వాగ్దానాలు. అదేవిధంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానంటూ కొన్ని వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయితే చేస్తామంటున్నది. అంటే ఎంతవరకు ప్రజలు నమ్ముతారా లేదా ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ చరిష్మాకి హవాకి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు నిలబడుతుందో తెలియదు. మరోపక్కన బీజేపీ పార్టీ చాలా గట్టిగానే ముందరకు వస్తుందని అనుకోవచ్చు. ఇప్పటిదాకా కేవలం సింగిల్ డిజిట్కి పరిమితమైన బీజేపీ బండి సంజయ్ సారథ్యంలో ఖచ్చితంగా డబుల్ డిజిట్కి వెళ్తుందని చెప్పేసి ఒక అంచనా ఉంది. అదే నేపథ్యంలో దాదాపుగా 90 సీట్లు 91 సీట్లతో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కొంచెం తగ్గుతుందనే ఒకటి. ఈ ట్రయాంగిల్ ఫైట్లో, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కాంగ్రెస్ స్థానము 2, 3 అనేది ఎందుకంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళలేదు. సో 2, 3 అనేది రేపు డిసెంబర్లో జరిగే తెలంగాణలో అయితే కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడుందో కూడా తెలియదు. అదే చెప్తున్నా కదా, ఒకప్పుడు లేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి యొక్క కాస్త దూకుడు అందరినీ గతంలో ఇనిషియల్గా వచ్చినప్పుడు కొంచెం ఇప్పుడు రేవంత్ రెడ్డి దూకుడు ఓ పక్క ఇటు ప్రియాంక గాంధీ సభలు నిర్వహించడం వల్ల ఈసారి ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చా? అదే చెప్తున్నా కదా, అసలు కనీసం గెలుస్తుందా లేదా అని అనుకుంటున్న దగ్గర నుంచి సెకండ్ ప్లేస్లో ఉంటుందా లేకపోతే థర్డ్ ప్లేస్లో కనీసము ఇదిగో మేము ఉన్నాము అంటే మాకు ఇంత ఓట్ షేర్ కనీసం 5% 10% ఓట్ షేర్ ఉంది మాకని చూపించుకోవడానికైనా అవకాశం కనీసం ఇట్లాంటి సభలు లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి ఒక చరిష్మా ఉన్న నాయకుడు ఉండడం వల్ల ఖచ్చితంగా. ప్రధానంగా నిన్న సీతక్క పేరు చెప్పంగానే చాలా పెద్ద అప్లాస్ వచ్చింది ఆ సరూర్ నగర్ సభలో. సో ఇటువంటి నాయకుల వల్ల ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్కి కాస్త జవసత్వాలు ఊరుకొని కాస్త మళ్ళీ పూర్వ వైభవం విషయం పక్కన పెడితే ఆ పార్టీ కూడా ప్రస్తుతం మనుగడలో ఉంది. శూన్యం నుంచి ఎంతో కొంత వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బాలు. థ్యాంక్ యూ.